అయినా చెప్పొదినా హలో హలో బంగారమే తెలుసునా మా కాంతగాడు పెళ్లి కొడుకు డాక్టర్ గారు ఎక్కడ ఉన్నారండి? డాక్టర్ గారా ఆ చివరికి వెళ్ళి తెల్లకాయమైందప్ప మందులు రాయించుకుంటా అట్టనే రాయించుకోపో ఇదిగో పెద్ద మనుషులు ఈ ఇంటికి ఇయ్యకుండా అయిపోతుండా తెల్లకాయతం ఇచ్చారంటే లవ్ లెటర్ ఎక్స్పెక్ట్ చేశారా? పైకి నవ్వుతున్నా లోపల బాధపడ్డం నేను గమనించాను. మీరెందుకు ఇలా చేస్తున్నారో నాకు అర్థమైంది. మీకు అర్థమైందండి? అమ్మయ్యా, ఈ విషయం ట్రైన్లోనే చెప్పొచ్చుగా. నాకు ఇంట్లోకి అడుగు పెట్టాకనే తెలిసిందండి. రజనీ ఒకవేళ నాన్నకు తెలిస్తే? ఆల్రెడీ తెలిసిపోయిందండి. చంపేస్తాడు. అదే కదండి నా టెన్షన్. మీరు పని చేయండి, నేను మా నాన్న ఎలాగోలా కన్విన్స్ చేస్తాను. మీరు కాళేశ్వరం మసీద్ దగ్గరకు వచ్చేయండి. ఓకే? ఏమండి, ఎంతమందిని తప్పించుకుని వెళ్ళాలనండి? ఏమండి, మా సారి బుట్టల్లో తూరొచ్చేయండి. సుబ్బన్న ఆ చిన్న బుట్టలు జానవరా ఆడ పెట్టు. నువ్వు వెళ్ళారా ఆ పెద్ద బుట్ట ఈడ పెట్టు. ఆడనే ఏందండి ఎక్కుతాండారు? ఈ బుట్టలన్నీ ఏంటండి? ఓ ఇవా, మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఇన్ని సామాన్లు దేవుడికి పోవాల్సిందే. రే అటు కాదురా ఇటు. ఓ తూరి పైకి పోదాం రాప్పా. గుమ్మం బయటికి కాదప్పా, పైకి పా పా. కూర్చోప్పా. మా నాయనకున్న సెంటిమెంట్తో మమ్మల్ని అందరినీ బాగా ఎర్రదవల్ని చేసినావు కదరా. గౌరవం నాయన పైనే, ఆచారం పైన కాదు. నువ్వు వరిచి గోల చేసిన ఈ గదిలో నీ అరుపు ఇంట్లో ఎవరికి వినపడదు. నిన్ను ఈడనే సంపి నీ శవాన్ని గోడవతలో విసిరి బయటనే సంపిన నాయన అని చెబుతా. చుంచునాయాల నిన్ను నరికి ముద్ద చేసి మా చిన్నాయన పగ తీరుస్తా. ఎన్నేళ్ళకి దొరికావురా? ఏందిరా మళ్ళీ ఆడికి పోతా ఉండవురా? ఇక్కడే ఉంటారు, అందరూ గుడికి పోతా ఉంటారు. రండి. మామయ్య గారు తోరం తెమ్మన్నారండి. అయితే తొందరగా రండి. వాని జాడే లేదన్నా. పచ్చబుట్టలో దాక్కున్నారా? మళ్ళా పిలుస్తా. ఆగరా బాలి, నాయనా అన్నా కాదురా,
చిన్న పగ నేనే చల్లార్చాలా గుమ్మంతన కాదు మంది చూస్తుండా ఊరి నడి మధ్యలో వాణ్ణి అడ్డంగా నేను అరకతా పుట్ట జాగ్రత్త. అట్టాగన్నా. ఆకు ఒక్క వేసుకుంటావాప? హాయ్ బాబాయ్, గుడగ మింగడానికి కూడా ఖాళీ లేదండి బాబు. అంకుల్ అంకుల్ కళ్ళగంటలు ఆట అలాగే. పిల్లలు అతిథిని ఇబ్బంది పెట్టకూడదు. ఇప్పుడు చెప్పాప, నాతో ఏదో పని ఉండదన్నావు. ఈ ఊర్లో నాకు కొంత పొలం ఉంది సార్, అది మీరే అమ్మి పెట్టగలరని. అదెంత పనప్ప, ఇప్పుడే పోయి చూసొద్దామా? అలాగే అండి. ఎప్పుడు అసలు ఆడుకోనివ్వా నోర్మివే ఏమయ్యా, ఇంత ఎండలో ఎడబోతారు? కాస్త చల్లబడినాక పోవచ్చుగా. ఆయనకి ఆలస్యం అవుతుంది ప్రమీల. అబ్బే నాకు ఆలస్యం ఏమీ లేదు సార్, ఈ పనులన్నీ ఎప్పుడు ఉండేవి కదండి. నాన్న నువ్వు వెళ్ళి టవల్ పట్టరా. ఈ జ్వరం నీ కోసమా పిల్లల కోసమా? బావా నువ్వు మరీ టూ మచ్ అయిపోతున్నావు. ఖచ్చితంగా రేపటి వరకు ఇల్లు కదలడు. అత్త ఫస్ట్ నువ్వే కట్టుకోవాలి. అక్కర్లేదురా, యాజ్ ఇట్ ఈజ్ గా మీ అత్తకు ఇప్పుడు ఏం కనపట్ల. బావా చిన్నయ్యా, నువ్వే దొంగవి. రా రమ్మంటుంటే. భలే పట్టుకున్నారండి, లేకపోతే ఆడకుండా బయట దాక్కున్నారు. కదలకు. సరిగ్గా నిల్చో. రే బైరెడ్డి, ఇటండి, బైరెడ్డి గారు, ఇటు. ఇటు ఇటు బైరెడ్డి, వెనక. చిన్నయ్య. అమ్మా, అంటే మీ కుటుంబానికి ఆ ప్రాంతంలో ఏమైనా తగాదాలున్నాయేమోరా? ఆయన ఓ తూరిటి వస్తావా? ఏమ్రా, అర్జెంట్ ఆయన. ముందు భోంచేసుకుని చేసుకుని పోదాం రా. బయరటే నువ్వు కూడా. ఏందన్నా ఇది? చేతికి అందిన పగవాణ్ణి నరికి చంపక ఈ నాచుడేందన్నా? చిన్న ఆయన పగ తీరడానికి ఇంట చంపితే తప్పింది, బయట చంపితే తప్పింది. దూకుడు తగ్గించు బైరెడ్డే. నాయన మాటకు ఎదురడ్డమాక. వంశాచారాన్ని మనం గౌరవించాల. ఆడు గడప దాటి బయటికి రానే నరికేద్దాం కొడుకుని. దీపాలు గంగలో వదిలిపెట్టండి. బావా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. రామో, సారీ బావా,
నిమిషం క్రితం వరకు నేనే లెక్కి అనుకున్నాను. రాము నీ కరెక్ట్ మ్యాచ్. థ్యాంక్ యూ బావా. రాము డేంజర్లో ఉన్నాడు బావా. నాన్నకి అన్నాళ్ళకి విషయం తెలిసిపోయింది. వాళ్ళతన్ని ఏం చేస్తారోనని భయంగా ఉంది. నేను మావైతే మాట్లాడతాను. ముందు నువ్వు వెళ్ళి రాముని కలు. వెళ్ళమా నాన్న, వెళ్ళు. మంది చూస్తుండా నా కొడుకుని అడ్డంగా నేనే నరకతా. ఆగండమ్మా, ఆగండి. అందరికి ఇస్తాం. ఆగండమ్మా, ఆగండి. కొట్టుకోవద్దు. అమ్మయ్యా ఊరొచ్చాం. ఇంతకి నా కొత్త మొగుడే ఎవడో. రే 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 మెల్లి 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 రే రిమ్ రిమ్ రే చక్రం చక్రం రే సీట్ రా సీటు రే గుండెగా సరిగా పట్టుకో రే 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 మెల్లి 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 అబ్బా ఇవ్వ అబ్బా. సైకిల్ మనుషులు తొక్కాలరా, ఏనుగులు కాదు. అబ్బా అయ్యి బాబాయ్, నీ చెయ్యి ఎంత బరువుగా ఉంటే నువ్వు ఎంత బరువు ఉంటావురా. అయ్యో అయ్యో ఒరే ఒరే ఓకరా ఓకరా రే ఒరే ఆ డాన్స్ లేటరా రే. ఒరే రాముగా ఎక్కడ చచ్చావురా? ప్రోగ్రాంలు నచ్చట్లేదా అప్ప? నీకు తగిలిండేది చచ్చిపోయేంత దెబ్బ కాదులేపా. అంటే నేను బతుకుతానా సార్? రాత బాగుంటే కత్తులతో పొడిచినా బాంబులేసినా చావరప్ప. బాగోపోతే చిన్న బ్లేడు ముక్క చాలు మన ప్రాణాలు పోవటానికి. పొట్ట కూటు కోసం ఏదో పొలం అమ్ముకుందామని వచ్చానండి. ఈ కత్తులతోని బాంబులతోని నాకేం పిల్లలకేం సంబంధం అండి? తల్లిదండ్రులు ఆస్తులు పంచుకున్నప్పుడు వాళ్ళ పాప పుణ్యాలు పంచుకోరా? ఏడ్నే ఉండారా? మీకు దెబ్బలు తగిలినాయని మావయ్య సానా బాధపడతా ఉండాడు. అతిథికేమైనా అయితే ఆయన అస్సలు తట్టుకోలేడు. ఏమయ్యా, శ్రీకాంత్ అన్న ఆయనకి రెస్ట్ ఇమ్మన్నాడు. మావయ్య పోదామా? రాయ్యా. ఈ రోజు కుదరలేదప్ప. రేపు నీ పని ఖచ్చితంగా పూర్తి చేస్తాను. అదే నీ పొలం పని. కసి కత్తుల కోట, ఏ దారి కనిపించని సోట, కునుకుండదు కంటికి ఏ పూట. ఓయా
ఇదిగో నా తాడు.